సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి ఫ్రెండ్స్ చూడండి, నిన్న పల్లవి ప్రశాంత్, నైని పవన్ ఎంత ఎమోషనల్ అయ్యారో భోలే శివ గారి ఇంట్లో అనమాట. ఇది క్రిస్మస్ వేడుకల సందర్భంగా పల్లవి ప్రశాంత్ వీళ్ళందరూ కూడా అక్కడ గెట్ టుగెదర్ అయ్యారు. అందరూ అయినప్పుడు కలిసినప్పుడు పల్లవి ప్రశాంత్ని చాలా బాధపడుతూ ఫీల్ అవుతూ నైని పవన్ అయితే ఎమోషనల్ హగ్ ఇచ్చింది అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే తనైతే జైల్లో అనవసరంగా 2 రోజులు ఉండి తప్పు చేయకోకుండా తను శిక్ష అనుభవించి వచ్చినందుకు శుభశ్రీ కానివచ్చు, నైని పవన్ కానివచ్చు, దీనికి ఎంతో కష్టపడి తను బయట తీసుకొచ్చిన భోలే శివాలు గారు, శివాజీ, ప్రిన్స్ వాళ్ళందరూ కూడా పల్లవి ప్రశాంత్ సపోర్ట్ చేస్తూ వాళ్ళు తనతో ఆప్యాయంగా పలకరించిన వేళ నిజంగా స్పై బ్యాచ్ అందరూ కూడా పండుగ చేసుకుంటున్నారు అనేది చెప్పుకోవచ్చు. ముఖ్యంగా శివాజీ గారు అయితే పల్లవి ప్రశాంత్ దగ్గర 1.5 hours అయితే లైవ్ ఇచ్చారనమాట తను. అలానే ప్రిన్స్ ఎవరితో కూడా ఒక లైవ్లో మాట్లాడుతూ వీళ్ళిద్దరిని నేనేం వదిలేయలేదండి, చాలామంది బయట చాలా రకాలుగా మాట్లాడుతున్నారు, నేను వాళ్ళు వదిలేశాను బిగ్ బాస్ అయిపోయిన తర్వాత. అలా ఏం కాదు, వాడు పల్లవి ప్రశాంత్ బాధితుడు, వాడు నిందితుడు కాదు అంటూ మాట్లాడాడు. అలా నైని పవన్ కూడా చాలా మంచి ఫ్యూచర్ ఉంది అంతని చెప్పారనమాట. భోలే శివాల గారు అయితే మంచిగా అయితే డిన్నర్ ఇచ్చి మంచిగా వాళ్ళనైతే సాగనంపారని చెప్పుకోవచ్చు. అంటే ఫస్ట్ లైవ్ ఇచ్చింది మాత్రం శివాజీ గారు తన ఇంట్లోనే ఇచ్చారు. శివాజీ గారి ఇంటికి అయితే మన పల్లవి ప్రశాంత్, దాని తర్వాత ప్రిన్స్ టేస్ట్ వీళ్ళందరూ వెళ్ళారు. దాని తర్వాత అక్కడ నుండి వాళ్ళందరూ డైరెక్ట్ కారు తీసుకునేసి వాళ్ళు భోలే శివాల గారికి ఇంటికి వెళ్ళి విందులో కూడా పాల్గొన్నారనమాట. మంచి మంచి ఐటమ్స్ చేసుకొని తిన్నారు. అలానే ప్రిన్స్ ఎవరిని అయితే ఆ టేస్ట్ ఒక మంచి కామెంట్ చేశారనమాట. ప్రిన్స్, నువ్వు హౌస్లో ఉన్నప్పుడు నీతో గౌతమ్ కృష్ణ పరోటాలు వేయను అని చెప్పాడు కదా, ఇక దండిగా ఉన్నాయి, నేనే తిను అంటూ సరదాగా మాట్లాడారనమాట. అలానే శుభశ్రీ వచ్చేసి పల్లవి ప్రశాంత్ వాళ్ళ భార్య కోసం లిస్ట్కి తీసుకొచ్చిందనమాట. అది కూడా చాలా అయితే వైరల్ అయిపోయింది ఫ్రెండ్స్ వీడియోస్. మీరు ఒకసారి ఎవరన్నా చూడాలి అని అనుకుంటే ఖచ్చితంగా నైని పవన్ వీడియో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూడండి, లేకపోతే శివాజీ గారు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూడండి, అందులో కూడా వీడియోస్ ఉంటాయన్నమాట. శుభశ్రీ అలానే శుభశ్రీ వర్సెస్ ప్రిన్స్ అయితే మంచిగా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేసుకుంటూ వాళ్ళు ఒక ఎంజాయ్మెంట్ మూడ్లో ఉన్నారనమాట. అందరూ కూడా బిగ్ బాస్ సీజన్ 7 అయిపోయిన తర్వాత చాలా మంచిగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు అనేది చెప్పుకోవచ్చు. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.